అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్లో స్ట్రీట్ డాగ్స్ హడావుడి అధికమైంది. ఇక్కడ అక్కడ అనే తేడా లేదు. కరీంనగర్ కలెక్టరేట్లో ఇటీవల కాలంలో పలువురిని ఘర్షినటువంటి ఘటన మరొక ముందే ప్రస్తుతం మనం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే ఇప్పటికే ముగ్గురు అధికారులకి ఎన్నికల సిబ్బంది పైన కుక్కలు దాడి చేశాయి. దీంతో ఆ అధికారులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకి వెటర్నరీ అధికారులు రంగం డాగ్ క్యాచర్స్ని తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం డాగ్ క్యాచర్స్ వచ్చి చాలా వీటిని పట్టుకోవడం జరిగింది. 5 కుక్కల్ని పట్టుకొని దానిలో వ్యాన్లో వేశారు. దీనికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించే అవకాశం ఉంది. కిత్తే డాగ్ క్యాచ్ कर दिए अभी तक? 5 क्या हुआ? कौन कंप्लेंट दिया कि मालूम नहीं, इधर से कंप्लेन मैनेजर के पास होगा, हमारे जो मालिक है वो बोलता हमको। कैच करते हैं डॉग्स की? हाँ, डॉग कैचिंग। बंदर के भी है? नहीं, बंदर नहीं, डॉग कैचिंग। कहाँ से आया आप? यूपी से। यूपी से? तो कितने देते हैं आपके? कितने पैसे मिलते हैं? 20,000। 20,000। యా మొత్తం మీద కరీంనగర్లో ఈ కుక్కల బీభత్సం అనేది ఉంది. ప్రస్తుతం వ్యాన్ కూడా వచ్చింది. మరొక వైపు కుక్కల్ని ఒకవైపు పడుతున్నటువంటి క్రమంలోనే క్యాచ్ చేసి దీనికి సంబంధించినటువంటి పడుతున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. దీని వ్యాన్ చూస్తున్నాం. దీనిలో కూడా మనం ఈ దృశ్యాలను చూస్తున్నాం. ఇక్కడ వచ్చేసరికి దీనిలో కుక్కలు ఆల్రెడీ సొల్లు కార్చుకుంటున్నాయి. దీనిలో భాగంగానే ఇప్పటికే డాగ్ క్యాచర్స్ రంగంలోకి దిగారు. దీనిలో ఎవరికి ఇతర సిబ్బందికి హాని జరగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టడం జరిగింది. పలువురు ఇప్పటికే రంగంలోకి దిగినటువంటి పరిస్థితి, చాలా హడావుడి అయితే కనబడుతున్నటువంటి పరిస్థితి, భయానకమైనటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం మనం. దీనిలో భాగంగానే కుక్కల్ని పట్టుకొని దానిలో వ్యాన్లో ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి, తరలించేటువంటి పరిస్థితి అయితే గమనించి చూస్తున్నాం. దీనిలో వ్యాన్లో ఒక్కసారిగా హడావుడి మొదలైంది. దీనిలో భాగంగానే ఇది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి గమనించింది. దీనిలో చూస్తున్నాం మొత్తం మీద ఒక సిబ్బంది 10 మంది వరకు కుక్కల్ని పట్టుకోవడంలోనే నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాము. దీనిలో మనం ప్రత్యేకంగా గమనిస్తున్నాము. ఇప్పటికే ముగ్గురిని కరిచినటువంటి నేపథ్యంలో వారు ఏం చేయాలో పాల్గొనేటువంటి పరిస్థితి. కుటుంబ నియంత్రణకి సంబంధించిన ఆపరేషన్ చేస్తారు. వెటర్నరీ దవాఖానకి పంపించి తగిన చర్యలు తీసుకుంటారు. దీనిలో ఇబ్బందికరమైన పరిస్థితి అయితే కనబడుతుంది. భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే ఒకవైపు ఆందోళన, ఒకవైపు దీనికి సంబంధించి అయితే గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి చూస్తున్నాం మనము దానిలో వివిధ వీధి కుక్కలు చాలా విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా వాటిని అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే వీటిని తీసుకెళ్తున్నారు. వెటర్నరీ హాస్పిటల్కి తీసుకెళ్ళి సర్జరీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనిలో భాగంగానే మనం గమనిస్తున్నాం ఒక్క హడావుడి. మొత్తం మీద ముగ్గురిని కలిసినటువంటి నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం అలాగే టీచర్స్ కాన్ఫరెన్స్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ చురుకుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వీటి హడావుడి అధికమైంది. ముగ్గురిని కలిసినటువంటి నేపథ్యంలో అలర్ట్ అయ్యారు. కొంతమంది డాగ్ క్యాచర్స్ని, కోతులను పట్టుకునేటువంటి వాళ్ళను ఆ వ్యాన్ తీసుకురావడం జరిగింది. ప్రత్యేకంగా శ్రద్ధ చూపెట్టి ఇప్పటికైనా దీన్ని అదుపులోకి తీసుకోవడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దీనిలో భాగంగానే వీటిని తీసుకెళ్తారు. సరైనటువంటి వైద్యుల పర్యవేక్షణలో కుటుంబ నియంత్రణ చేయించడము, ఇతర వ్యాక్సిన్లు ఇవ్వడానికి సైతం సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. మొత్తం మీద కరీంనగర్లో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో వీధి కుక్కల బెడద చాలా అధికంగా ఉన్నది. వాటి కరిచి చిన్నపిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉంది. దానిలో కరీంనగర్లో అధికంగా ఉంది. దీన్ని చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ మొర ఆలకించలేదు. ఇప్పటికిప్పుడు అధికారులను కలిసిన నేపథ్యంలో వెంటనే స్పందించి రంగంలోకి దిగినటువంటి పరిస్థితి అయితే మనం గమనిస్తున్నాం. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ అంబేద్కర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.